హలో అండి అందరికీ. 'గంగా ఉత్సవ మేళా' ఎగ్జిబిషన్ పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 2 అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడండి. ఇదైతే పార్ట్ 2. ఈ బొమ్మలైతే చిన్నగున్నప్పుడు మనం జాతరలో కొనుక్కుంటాం గదా! అట్లా అయితే చాలా డిఫరెంట్ టైప్స్ అయితే కనిపించినాయి. మనం అప్పుడప్పుడు ఏం కొనుక్కునేవాళ్ళం అవన్నీ కనిపించినాయి అన్నమాట. తర్వాత ఇక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ ఉంటుండే. ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ తిందామనేసి వచ్చినాం. కాపోతే ఇది చాలా ప్రైస్ అనిపించింది. ₹50 ఒక చిన్న బ్రెడ్ తీసుకుపోయి దాని కింద ఇట్లా తిప్పి తిప్పి ఇచ్చిండు. ఫస్ట్ అయితే అసలు కలవనే కలవలేదు. మొత్తం బ్రెడ్ అంట. మళ్ళీ చెప్తే మళ్ళీ ఆ ఫౌంటైన్ కింద పెట్టి ఇచ్చిండనమాట. ₹50 అసలు వర్తే కాదనిపించింది. ₹20 ఉండాల్సింది. టేస్ట్ వైజ్ కూడా యావరేజ్ అంత బాగా ఏం లేదు. నాకైతే వేస్ట్ అనిపించింది ఇదైతే. ఇంగా కొన్నాం కదా అనయితే తిన్నాం. ఫస్టే డౌటొచ్చి మేమైతే ఒక్కటే తీసుకున్నామనమాట. ఒక్కటే తీసుకొని ఇంగ తిన్నాము. తిన్న తర్వాత ఇక్కడ గేమొచ్చేసి బెలూన్ షూటింగ్ అనమాట. బెలూన్ షూటింగ్‌కి ఒక 5 పిన్స్ ఇస్తారు. ఆ 5 పిన్స్‌లో 5కి 5 బెలూన్స్ కొట్టాలి. మేమైతే కొట్టలేదు. కొడితే గిఫ్ట్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 3 బాల్లు ఇస్తారనమాట. ఆ 3 బాల్లలో ఏ ఒక్క బాల్ పడ్డా గిఫ్ట్ వస్తది. అది మాకు రాలేదు. ఇదైతే 3 బాల్స్‌లో గ్లాసులన్నీ పడేయాలి. నేనైతే ఒక గ్లాస్‌ని అది ఒక బాల్‌తో పడేసిన గ్లాసులు. ఇంగా మా ఫ్రెండ్స్ అయితే అందరూ కలిసి ఇగ ఒక గ్లాస్ మిగిల్చారు లాస్ట్‌కి. ఆ 3 బెలూన్లతోని. ఒక బాల్ అయితే ఉత్తిగా వేస్ట్ అయిపోయింది. ఇంగ దీంట్లో గూడా ఏం గిఫ్ట్ అయితే రాలేదు. ₹50 చార్జ్ చేశారు. ఇంకా ఇదైతే వచ్చేసి మనం చాలా టీవీలలో, జాతరలలో చూస్తుంటాం గదా! రింగ్స్ అన్నమాట. ఇక్కడొచ్చేసి ₹50కి 10 రింగ్స్ ఇచ్చారు. నేనైతే ఒక 4, 5 రింగ్స్ దాకా వేసేసి అసలు పడలేదు. ఇంకొకటి పడకపోయేసరికయితే నాకైతే ఇంట్రెస్టే పోయింది. అది ఎంత మంచిగా చేసినా ఎగిరి పక్కకు పోతుందనమాట. ఇంక అట్లా అని నాకు ఇంట్రెస్ట్ పోయి ఇంగా మా ఫ్రెండ్స్‌కయితే ఇచ్చేసిన. వాళ్ళు గూడా ఏసిర్రు. దీంట్లో గూడా మాకేం గిఫ్ట్‌లయితే ఏం రాలేదనమాట. ఇదొచ్చేసి ఒక 6 బాల్స్ ఇస్తారనమాట మనకి. ఈ 6 బాల్స్‌లో ఇక్కడ నంబర్స్ ఉన్నాయి గదా! ఆ నంబర్స్‌లలో అన్ని లాస్ట్‌కి ఏ బాల్ ఎందులో పడ్డది ఆ నంబర్స్ కౌంట్ మొత్తం మిక్స్ అయితే ఏం గిఫ్ట్ వస్తదో మనకైతే ఆ గిఫ్ట్ అయితే ఇస్తా అనన్నారు. మేమైతే అన్ని బాల్స్ అయితే ఏసినాము. ఇంక అందరం కలిసి ఏసినాము. ఏసిన తర్వాత మాకొచ్చిన గిఫ్ట్ చూస్తే మీరు నవ్వుతారనమాట. అట్లొచ్చింది ఆ గిఫ్ట్. కాపోతే దీంట్లో ఏందంటే ఏ చిన్న గిఫ్ట్ అయినా ఇస్తారు. ఎందుకంటే ఏదో ఒక నంబర్ అయితే మ్యాచ్ అయితది ఖచ్చితంగా. కొన్నిటికి రేర్ కండిషన్స్‌లో నంబర్ మ్యాచ్ కాకపోయినా వాళ్ళైతే ఏదో ఒకటి ఇస్తున్నారనమాట. మనం ₹50 ఇచ్చినందుకైతే. మేమైతే ఇట్లా 6కి 6 బాల్స్ అయితే ఏసేసినాము. మాకైతే పెద్ద గిఫ్ట్ ఏం రాలేదు. మాకొచ్చిన గిఫ్ట్ అయితే ఇది రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి గదా! చిన్నయి 2 జుట్లకేసుకుంటాం గదా! మనం చిన్నగున్నప్పుడు ఏసుకుంటుండే. ఆ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇచ్చిర్రనమాట. వాళ్ళొచ్చి చూస్తా ఉంటారు. మనకు ఎంత ట్రై చేసినా మనం పడాలని కూడా దాంట్లో అస్సలు పడదు. ఇంగో గిది మాకిచ్చిన అయితే ఓకే. మేమైతే సాటిస్ఫై అయినాం. ఇంగా పోయిన గేమ్‌లలో ఎట్లాగో ఏం రాలే. దీంట్లో ఏదో ఒకటొచ్చింది గదా! అని ఇంగ దాంతో అయితే సాటిస్ఫై అయినామనమాట. ఇంకా లోపలికి పోతే ఇంకా రైడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ రైడ్స్ అయితే ఇక్కడ మళ్ళా ఇంకోటి ఇక్కడ లోపల వేరే షేప్‌లో బెలూన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే ₹50 6కి 6 ఖచ్చితంగా కొట్టాలి. ఏ ఒక్కటి మిస్ అయినా గిఫ్ట్ అయితే రాదన్నమాట. ఇంగా అన్నీ కొడితే మనకు నచ్చిన గిఫ్ట్ ఇస్తా చూజ్ చేసుకోవడానికి అన్నాడు గానీ, అన్నీ అసలు ఇంపాసిబుల్ అసలు అవ్వట్లేదు కొట్టడము. అంత దగ్గర దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అసలు అవ్వట్లేదు. ఇంకా లోపల నాకు ఎక్కువగా అనిపించినాయంటే చాక్లెట్ ఫౌంటైన్ స్టాల్స్ అయితే చాలా బాగా కనిపించినాయి నాకు. ఎక్కువ అవే కనిపించినాయి. అక్కడ నాకు బుల్ రైడ్ కనిపించిందన్నమాట. నేను చాలా సార్లు టీవీలో చూసినా గానీ బయటైతే చూడలేదని చెప్పేసి వచ్చినాం. ఇదైతే ₹50 అన్నమాట. ఎత్తేస్తుంది మనుషులని. మేము ఎక్కలేదు ఇంగా. మా ఫ్రెండ్స్ ఎక్కనియి అయితే ఎక్కలేదు. ఇంగా నెక్స్ట్ వచ్చేసి జెయింట్ వీల్ అన్నమాట. జెయింట్ వీల్ జెయింట్ వీల్ అయితే పర్ పర్సన్‌కి 100. ఇంగా మేమైతే జెయింట్ వీల్ టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ పైన అయితే రైడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని ఉంది. ఇంకోటి ఇందాక బుల్ అని చెప్పాను కదా! ₹50 2 రైడ్స్ అన్నమాట. వాడు ఎట్లా కింద పడేస్తున్నాడంటే ఇట్లా సడన్ బ్రేక్ ఏసినట్టు ఇట్లా ఊకనే కింద పడుతున్నారు. ఎంత పెద్దోళ్ళైనా కింద పడుతున్నారు. ఇంగా మేమైతే జెయింట్ వీల్ ఎక్కినాము. కరెక్ట్ తీసుకొని మధ్యలో అయితే ఆపిండు. ఇంకోటి ఇక్కడ స్ప్రింగ్ పొటాటోస్ చేస్తుర్రనమాట. స్ప్రింగ్ పొటాటోస్ నేను లైవ్‌లో ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఫోన్స్‌లో, రీల్స్‌లో చూడడమే అట్లాంటిదే గానీ లైవ్‌లో చేస్తుంటే ఎప్పుడు చూడలేదు. మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే ఇట్లా వీడియో అయితే పెట్టినా. ఒక పెద్ద పొటాటో తీసుకొని దాన్నయితే తిప్పుతా ఉన్నాడనమాట. అది పెద్ద పొటాటోనే గానీ అది నాకెందుకో తినాలనిపించలేదు. యాక్చువల్ టేస్ట్ కూడా చేయాలనిపించలేదు. నాకు పొటాటో ఐటెమ్స్ ఎక్కువ నచ్చవనమాట. ఇంక అట్లని టేస్ట్ కూడా చేయాలనిపించలేదు. ఒక పొటాటో 3/4 పెట్టి ఇంక మిగతాది ఎక్కువైపోయిందని తీసేసిండు. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ₹80 పొటాటో. అట్లా చేసిన పొటాటోని నేనైతే పిండిలో ఉప్పు, కారం అయన్నేమేమో ఏసిండు. అయన్నేసి ఇంగ దాన్ని మంచిగా పట్టించిండనమాట. దానికి పట్టించి నూనెలో బాగా డీప్ ఫ్రై చేస్తున్నాడు. ఈ డీప్ ఫ్రై మంచిగా అయిన తర్వాత దాన్ని తీస్తాడు. ఇంగ ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంగా మనకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి గదా!
ఇప్పుడు కొంతమందికి మసాలా ఇష్టం, కొంతమందికి ఇట్లా నార్మల్‌గా ఇష్టము అని జెప్పేసి ఇంగ మసాలా అంటే కొంచెం కారం పొడి అవి ఇవి జల్లుతున్నాడు. మసాలా ఇష్టం లేకపోతే దాని మీద ఇట్లా మయోనీస్ ఏసేసి ఒక టిష్యూ పేపర్ అయితే పెట్టిస్తున్నాడు. నాకైతే ఇదంత ఏం అనిపియలేదు ఈ స్ప్రింగ్ పొటాటో. అంటే నచ్చుతుండొచ్చు. నాకు ఆలు ఎక్కువ ఇష్టంగా ఉండదు గాబట్టి, నాకైతే అంతేం నచ్చలేదు. మేము తీసుకోలేదనమాట. జస్ట్ అయితే వీడియో షూట్ జేషినా అంతే. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి ఎగ్ కుల్ఫీ అని ఉందనమాట. ఆ ఎగ్ కుల్ఫీ దగ్గరకైతే వచ్చినాము. ఒక్క ఎగ్ కుల్ఫీ వచ్చేసి రూ. 80 అన్నారనమాట. ఇంగా ఎగ్ కుల్ఫీ ఎట్లా ఇస్తుందో చూడండి. ఒక మిషన్ అయితే ఉంది. ఇది ఎలక్ట్రిక్ మిషన్ అనుకుంటా. ఎలక్ట్రిక్ మిషన్‌ని ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఒక 2 ఎగ్స్ ఏస్తున్నారనమాట. అట్లా 4 ఇట్లలో ఏసిర్రంటే వాళ్ళు ఎవరైనా చెప్తేనే వేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు నాకు కావాలి అని చెప్తేనే ఏస్తున్నారు. ముందే వేసైతే పెట్టట్లేదు. ఎందుకంటే అవి వేస్ట్ అయిపోతాయని జెప్పేసి. ఇది నా ముందు 4 ఆర్డర్స్ వచ్చినాయన్నమాట. అంటే నాతో కలిపి 4 ఆర్డర్స్. ఇంక 4కైతే పెట్టింది. 4 ఇట్లలో ఏసింది. ఏసిన తర్వాత ఎమ్మటే అయితే రావన్నమాట. ఒక 15 మినిట్స్ అయితే టైం పడతదంట. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనిపించింది నాకైతే. 15 మినిట్స్ టైమ్. కాపోతే ఇంగా ఎగ్జిబిషన్స్‌లో ప్రైజెస్ ఇంతే ఉంటాయి గదా! రూ. 80 అయితే ఇది గూడా వర్త్ కాదనిపించింది. కాపోతే నేనెప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. నాకు ఎప్పటినుంచో టేస్ట్ చేయాలని గూడా ఉంది దీన్ని. అందుకే పోతే పోయిన రూ. 80 టేస్ట్ అయితే చేద్దామని చెప్పేసి చేసినాము. చేస్తే బానే అయితే ఉంది. టేస్ట్ అయితే మాకు బానే అనిపిచ్చింది. ఇంగా అంత సూపర్బ్ అని గాదు గానీ, నార్మల్ ఓకే. మనం ఒక స్టీమ్ పైన ఎగ్ ఇట్లా ఉడకబెడితే ఎట్లుంటది, నాకైతే అట్లా అనిపిచ్చిందనమాట. ఇది ఉంది గదా! ఇది మొత్తం ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తది. అవ్వగానే ఎగ్ స్టీమ్ అవ్వగానే. దాని తర్వాత ఇంగ వాళ్ళు ఉప్పు, కారం రాశి దాని పైన మయోనీస్ అయితే ఏసిస్తారనమాట. ఓకే. ఇది బానే అంటే బానే అని చెప్పినా గదా! ఇది ఒక 30, 40 రూపీస్ పెడితే వర్త్ అనిపిస్తదేమో. మరీ డబల్ పెట్టినట్టు అనిపిచ్చింది నాకైతే. నార్మల్‌గా బయట ఇంతకుముందుకు నేను చూసినప్పుడైతే రూ. 30 సింగిల్ ఎగ్, రూ. 40కి డబుల్ ఎగ్ అట్లా ఇస్తుండే. నేనెప్పుడో చూసినా చానా రోజులయితుంది కానీ తినలేదప్పుడు. ఇంగ తిందామని ఇప్పుడు ట్రై చేద్దామని ట్రై చేసినా. ఓకే. పర్లేదు ఇంగ ట్రై చేయొచ్చు గానీ, ఆ కాస్ట్ విషయానికొస్తే ఎగ్జిబిషన్‌లో అయితే తక్కువ కాస్ట్ అయితే ఏవి ఉండవు. ఇంగ నాకు అర్థమైపోయింది. వీళ్ళు తప్పేం గాదు. ఇంగ వాళ్ళు గూడా పే చేసుకోవాలి గదా! స్టాల్స్ పెట్టినందుకు ఆ ఎగ్జిబిషన్ వాళ్ళకి. అందుకే అంత ప్రైజెస్ చార్జ్ చేస్తారనిపిచ్చింది నాకు. ఇంగ నెక్స్ట్ వచ్చేసి అక్కడే వీళ్ళదే బజ్జీలేస్తున్నారనమాట. మేమొచ్చేసి వంకాయ బజ్జీ ఒక ప్లేట్ తీసుకున్నాము. దానికైతే ఒక ప్లేట్‌కి రూ. 50 నార్మల్ అంత ఎక్స్‌ట్రార్డినరీ టేస్ట్ అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్ ఉంది. ఇంకా మిర్చీలు, బ్రెడ్ పకోడా ఇంగా చాలా చాలా ఏస్తుర్రు. అరటికాయ బజ్జీలు చాలా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి కొలంబస్ అనమాట. కొలంబస్‌కైతే రూ. 100 చార్జ్ చేస్తున్నారు. ఇంగా ఇది వచ్చేసి చిన్న పిల్లల గుర్రం. అదైతే రూ. 60. ఇది కార్ ఉంది గదా! ఇట్లా ఒకరిది రిమోట్ తీసుకొని తిప్పుకొస్తారనమాట. ఒక పర్సన్‌కైతే రూ. 100. ఇంగా ఈడ టోర టోరే అని ఉంది. దీనికి గూడా వచ్చేసి రైడ్ చార్జ్ రూ. 100 అనమాట. ఈ ట్రైన్ ఉంది గదా! ఈ ట్రైన్ చిన్న పిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా ఎక్కొచ్చు. చిన్న పిల్లల్ని తీసుకొని. ఒకరికైతే రూ. 60 ఇద్దరికైతే 120 తీసుకుంటున్నారు. ఎవరైనా సరే చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా సేమ్ చార్జ్ ఈ ట్రైన్ అయితే. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంగో ఇందాక చెప్పాను గదా! ఇట్లా చాలా కార్లున్నాయన్నమాట. ఒక్కొక్కరికైతే రూ. 100 పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి ఇది గూడా తిప్పుతా ఉంటది చిన్న పిల్లల గేమే. దీనికి గూడా ఒక రూ. 60 అయితే చార్జ్ చేస్తున్నారు. దీన్ని గూడా పెద్దవాళ్ళు గూడా పిల్లల్ని పట్టుకొని కూర్చోవచ్చనమాట. మెయిన్ కాన్సెప్ట్ అయితే చిన్న పిల్లలది రూ. 60 అనమాట. ఈ రైడ్ అయితే వచ్చేసి. ఇంగా నెక్స్ట్ రైడ్‌కి వెళ్ళే ముందు నెక్స్ట్ రైడ్ అయితే చాలా ఇక్కడ అన్నీ చిన్న పిల్లలియే ఉన్నాయి. ఒక సెక్షన్ అంతా చిన్న పిల్లలకొచ్చినట్టే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రైడ్ అయితే ఇంగ ఇవి కార్లలాగా ఉన్నాయి. ఇంగ ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉన్నాయి. రౌండ్ తిరగడం, ముందుకు వెనక్కి తిరగడం అట్లుంది. ఈ రైడ్ గూడా రూ. 60 అయితే చార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే హెలికాప్టర్ ఇది గూడా ఇట్లా తిరుగుతూనే ఉంటది. కాకపోతే హెలికాప్టర్ షేప్‌లో హెలికాప్టర్ కూర్చున్న ఫీలింగ్ వస్తది చిన్న పిల్లలకి. అది గూడా రూ. 60 అయితే చార్జ్ చేస్తున్నారు. ఇంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లా ఉంది చిన్నది. అంటే పెడలింగ్ చేస్తాం గదా! అట్లా ఉందన్నమాట. ఇది గూడా ఒక రూ. 60 అయితే చార్జ్ చేస్తున్నారు. కాకపోతే పిల్లలు పెడలింగ్ చేయమంటే చేత్తోని ఇట్లా నూక్కుంటూ వస్తున్నారన్నమాట. ఇది గూడా రూ. 60. ఇంకా ఏదైనా సరే చిన్న పిల్లలకి సంబంధించింది మాక్సిమం రూ. 60 ఉందండి. 50 లేదు, 100 లేదు. ఇంక కరెక్ట్ రూ. 60 అయితే ఉంది. నేనైతే ఇందాక దూరం నుంచి చూస్తా ఉన్నా. ఇవన్నీ ఫ్రీయా? లేపోతే డబ్బులకా? అని చెప్పేసి జారుడు బండ పోయి అడిగితే ఒక పిల్లలకి రూ. 60 అంట. 7 మినిట్స్ ఆఫ్ టైమ్. ఇంకా ఎక్కువ జనాలు ఏం లేరు గాబట్టి ఇంక 7 మినిట్స్ అంటే అటు ఇటు ఒక 10 నిమిషాలు ఉంచుతున్నారనుకోండి. ఇంగ నెక్స్ట్ అయితే ఇక్కడైతే అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. హైదరాబాదీ ఫాస్ట్ ఫుడ్ అని ఉంది. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అయితే దొరుకుతాయన్నమాట. మేమైతే ఫాస్ట్ ఫుడ్ అయితే ఏం తినలేదు ఇక్కడ. ఇంకోటి స్కారీ హౌస్ అని ఉంది. ఇది మేము దీని లోపలికి పోలేదు. ఈ వీఆర్ గేమింగ్ వచ్చేసి అక్కడ ప్లే అవుతుంది. కింద అయితే మొమెంట్స్ ఇస్తున్నది. ఇంగో చూడండి ఈ అమ్మాయి ఎట్లా ఊగుతుందో. అంటే కింద ఒక దాని మీద నిలబడ్డదన్నమాట. మొమెంట్స్ ఇస్తా ఉంది. ఇంక లాస్ట్‌కైతే ఎగ్జిట్ అయితే అయిపోయినాం మేమైతే.
ఇంకా మ్యూజియంలో నుంచి బయటికొచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ కృతింగా రెస్టారెంట్‌కి వచ్చినామండి. ఆ ఏరియాలో గాదు. ఇక్కడ వేరే సైడ్ వచ్చేసినాం. జేఎన్‌టీయూ దగ్గరకొచ్చేసినామండి. జేఎన్‌టీయూ కూకట్పల్లి మధ్యలో ఉంది. అక్కడికొచ్చేసినాం మేమైతే. ఇంకా ఎంట్రన్స్ అయితే చూడండి ఇట్లా అయితే పైకెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లోపలికెళ్ళగానే రిసెప్షన్ ఉంది. దాని తర్వాత టుడే స్పెషల్స్ అని ఒక బోర్డ్ మీద అయితే మెనూ అయితే పెట్టారండి. చూడండి మెనూ టుడే స్పెషల్స్ అయితే చాలా డిఫరెంట్ ఐటెమ్సే ఉన్నాయి. ఎక్కువ చికెన్‌తో ఉన్నాయన్నమాట. నాటుకోడి చికెను, స్వీట్స్‌లో అయితే ఆప్రికాట్ డిలైట్, డబల్ కా మీఠా, గులాబ్ జామున్ అట్లా అయితే పెట్టారు. ఇంగ లోపలికెళ్ళగానే మేమైతే ఒక చైర్ సెట్ చేసుకున్నాం. చూసుకున్నాం. చూసుకొని ఆడైతే కూర్చున్నాం ఇంగ. ఒక కీమా బిర్యానీ ఆర్డర్ చేసినాము. అదైతే ₹360 అండి. అదొచ్చేలోపు ప్లేట్స్, వాటర్ బాటిల్ అయితే తెచ్చేసిర్రు. ఇంకోటి రాయలసీమ మటన్ ఫ్రై కూడా ఆర్డర్ చేసినాం. అదొచ్చేసి ₹350. ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ తీసుకొచ్చారు. ఇంగా సర్వ్ అయితే చేస్తున్నారు. ఒక బిర్యానీ అయితే ఇద్దరికొస్తదండి. కీమా బిర్యానీ అయితే. టేస్ట్ వైస్ గూడా చాలా అంటే చాలా బావుంది. చాలా వర్త్ ప్రైస్ అని జెప్పొచ్చు. కృతంగా రెస్టారెంట్‌లో మటన్ కీమా బిర్యానీ అయితే. టేస్ట్ గూడా దేంట్లో తగ్గలేదు. అవసరముందసలు. ఇంగా రాయలసీమ మటన్ ఫ్రై గూడా వచ్చింది. ఆమె అయితే అడిగింది మనల్ని చేసే ముందే. చాలా స్పైసీగా ఉంటదంట. మేమైతే మీడియం స్పైసీతోని చేయండి. మరీ ఎక్కువ స్పైసీ వద్దంటే, ఇంగ కొంచెం తింటుండంగానే బిర్యానీ అది గూడా తెచ్చిచ్చింది. దాని తర్వాత లాస్ట్‌కైతే మేము తందూరి రోటీ ఆర్డర్ చేసుకున్నామనమాట. అదైతే ఒక తందూరి రోటీ వచ్చేసి ₹45 అనమాట. మేము లాస్ట్‌లో తిన్నాము రోటీ. అది యాక్చువల్‌గా ఫస్ట్ తింటారు. మేమైతే లాస్ట్‌లో తిన్నాము.